ఏంటి అంత బ్లాక్ బ్లాక్ వేసారు, ఏం చేస్తున్నారు అసలు? ఏం లేదు వరం గారు, ఐరావతం వేయాలి. ఐరావతమా? స్వర్గంలో ఉంటుందిగా మేడం. అదే దీని మీద దించేద్దామని. వావ్, భూలోకంలో ఐరావతం. అందుకు బ్లాక్ వేసారా? అందుకనే ఇప్పుడు ఏంటంటే ఈ వైట్ బ్లౌజ్ మీద ఐరావతం వేసి ఈ బోట్ నెక్ ఫినిషింగ్ అనమాట. బ్లౌజ్ కూడా ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఎస్పలవ్ స్పన్ అనమాట, ప్యూర్ స్పన్ కాటన్. ఓకే, సరే మీరు ఇలా బ్లాక్ వేస్తూ ఉండండి, మళ్ళీ ఐరావతం వచ్చేటప్పటికి నేను మళ్ళీ వస్తాను. ఓకేనా? తప్పకుండా మేడం. మొత్తానికి ఐరావతాన్ని తీసుకొచ్చేసారు. చక్కగా మీ చేతులతో చక్కగా రూపుదిద్దుతున్నారు. అసలు మీరు ఈ పెయింటింగ్ ఎప్పుడు నేర్చుకున్నారు మేడం? 2004లో నేర్చుకున్నానండి. 4లోనే? 10th క్లాస్ ఫినిష్ అయిపోయినాక హాలిడేస్లో సమ్మర్లో నేర్చుకున్నాను. వావ్, అంటే సెలవులను అలా యూజ్ చేసుకున్నారనమాట. అప్పట్లో మరి ఫోన్ టెక్నాలజీ ఇట్లాంటివి ఏం లేవుగా, సో బోల్డ్ టైం ఉండేదన్నమాట. మల్టీమీడియా క్లాస్ నేర్చుకుంటూ ఇది కూడా నేర్చుకున్నాను. ఓకే, అసలు ఎన్ని పెయింటింగ్స్ నేర్చుకున్నారు? గ్లాస్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింట్, వాల్ పెయింటింగ్ అన్నీ నేర్చుకున్నాను. ఓకే, ఎన్ని రకాలు ఉన్నాయి? అన్నీ నేర్చుకున్నారు, ఒకదాంతో వదలలా? ఓకే, ఒక శారీ పెయింటింగ్ వేసుకున్న తర్వాత చాలే అనిపించలేదా? లేదు, అన్నీ చేద్దామని చేశాను. ఓకే, అసలు ఎన్ని రకాలు ఉంటాయి మేడం పెయింటింగ్స్? చాలా రకాలు ఉన్నాయండి. మీకు అన్ని రకాలు వచ్చా? ఆయిల్ పెయింటింగ్ కూడా చేస్తాను నేను. ఎవరైనా ఆర్డర్ ప్రకారం ఉన్నా కూడా చేయొచ్చు. ఇప్పుడు వాల్ పెయింటింగ్ వేస్తున్నారు కదా, డిజైన్స్ వేసి, అవి కూడా వేస్తారా? మురల్ ఆర్ట్స్, వాటిలో ఆర్ట్స్ ఉంటాయండి రకాలు. మళ్ళీ మురల్ ఆర్ట్స్, మధుబని ఆర్ట్స్ ఇట్లా ఉంటే రకాలు ఉంటాయి. దాన్ని బట్టి చేయొచ్చు. పట్టిచిత్ర ఆర్ట్స్. మేడం, మురల్ ఆర్ట్స్లో ఏమేమి పెయింట్స్ వాడతారు? అసలు ఏంటి మురల్ ఆర్ట్స్ అంటే? మురల్ ఆర్ట్స్ అంటే కేరళ స్టైల్ అండి. ఎక్కువ వాల్స్కి వేయించుకుంటున్నారు అట్ ప్రజెంట్. అది ఎలా ఉంటుందంటే నేచర్ ఎలా ఉంటుందో లుక్ సేమ్ యాస్టిస్ ఉంటుంది. ఏదో నైజీరియా, అమెజాన్ అడవుల్లో ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఓకే, అవి వాల్స్ మీద వేసుకుంటారు. సేమ్ అయ్యే ఆర్ట్స్ మళ్ళీ కావాలనుకుంటే మనం శారీస్కి వాటికి కూడా చేసుకోవచ్చు డిజైనింగ్. మేడం, మధుబని ఆర్ట్స్ అంటే ఏంటి? మధుబని ఆర్ట్స్ అంటేనేమో ఫేసెస్ అండి. కథకళి ఫేసెస్ కానీ, కృష్ణుడు కానీ, అమ్మాయిలు కానీ, గోపికలు ఫేసెస్ ఉంటాయి కదా. ఓకే, అది మీకు బెంగాలీ స్టైల్ వస్తుంది అనమాట కంప్లీట్గా. లాస్ట్ టైం నేను మీకు ఒక బ్లౌజ్ మీద చూపించాను, దాన్ని మధుబని ఆర్ట్ అని అంటారు. ఓకే, ఇంకా ఏం ఆర్ట్స్ ఉంటాయి మేడం? పట్టిచిత్ర ఆర్ట్స్ ఉంటాయి. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాము. అవును, బట్ చూపించే అవకాశం కుదరలేదు. పట్టిచిత్ర ఆర్ట్ అంటేనేమో మన హిస్టరీకి సంబంధించి, మన హిందూ కల్చర్ గురించి డివోషనల్ అనమాట. కంప్లీట్గా దేవుళ్ళు, దేవతలు, ఈ స్టోరీస్ ఉంటాయి కదండి, ఆ స్టోరీస్ మొత్తం అంతా కూడా ఒక డిజైన్లోనే వచ్చేస్తుంది అనమాట, చీర పౌడ్చింగ్ మీద. ఓకే, అది పట్టిచిత్ర ఆర్ట్ అని అంటారు. ఓకే, ఫేసెస్ అన్నీ మూంగ్ ఫినిషింగ్స్ వస్తాయి అన్నమాట. అంటే వానర్ నుంచి మనకి హ్యూమన్ బీయింగ్ వచ్చారు అని చెప్పని అనడానికి అదొకటి నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది. అప్పట్లో అలా ఉండేవాళ్ళు కదా, మంకీస్ లాగా, మంకీ ఫేస్ లాగా అలాగా వచ్చింది అనమాట ఆర్ట్ కూడా. ఓకే, ఇంత చాలా బాగా వేస్తున్నారు మ్యామ్. బ్రషెస్ కూడానండి మనం. అవును, మొన్న ఏంటో నాతో అన్నారు మీరు, బ్రష్లో చాలా రకాలు ఉంటాయి, ఏ దానికి అదే వాడాలి, ఇంకొకటి ఏంటో ఉడత కుంచి అన్నారు, అది ఒకసారి చూపిస్తాను. నేను ఇప్పుడు అదే చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట దీని టెక్స్చర్ అంతా కూడా. అసలు మనం స్క్విరల్ని పట్టుకుంటే అది ఎలా స్మూత్ గా జారిపోతుందో ఉడతని పట్టుకోలేము అసలు. చేతికి దొరికినా కూడా జారిపోతుంది, సేమ్ అదే. ఇవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి బ్రషెస్. నార్మల్ ఫినిషింగ్ మాత్రం ఫినిషింగ్ ఎక్సలెంట్ వస్తుంది. బ్రషెస్ లో ఫస్ట్ మనం ఒక డిజైన్ వేస్తున్నామంటే బ్రష్ అనేది ఇంపార్టెంట్. ఫ్యాబ్రిక్ టర్న్ బట్టి, అంటే ఫ్యాబ్రిక్ రఫ్గా ఉందా, స్మూత్గా ఉందా, దాన్ని బట్టి చూసుకొని మనం బ్రష్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ కలర్స్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు కాటన్ శారీస్కి ఎకర్లిక్స్ వాడతాం, సిల్క్ వాటికి కూడా ఎకర్లిక్స్ వాడతాం. బట్ సిల్క్ పెయింట్స్ ఉంటాయి చూడండి, అవి ఓన్లీ సిల్క్ వాటిగా యూజ్ చేస్తాం తప్ప కాటన్ వాటికి యూజ్ చేయడానికి ఉండదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నిన్న నేను వచ్చేసరికి ఒక బ్లూ శారీ మీద పెయింట్ వేస్తున్నారు, అది ఒక్క బ్రష్తో వేస్తే కిందకు వచ్చేసింది, మీరు మళ్ళీ బ్రష్ మార్చుకున్నారు, అదేంటి?
అది లెనిన్ కాటన్ అండి. లెనిన్ కాటన్ ఏంటంటే మీకు జూట్ ఫినిషింగ్ వస్తుంది ప్యూర్ ఐటెంలో. అంటే థ్రెడ్ వీవింగ్ వచ్చేటప్పటికి కొంచెం గ్యాప్గా ఉంటుంది. సో బ్రష్కున్న కొంచెం ఆటోమేటిక్గా శారీ లోపలికి డిక్ అయిపోతుంది. ఓకే, అలా డిక్ అవ్వకుండా ఉండాలి అంటే మనం బాగా ఇంకా స్మూత్ బ్రష్ని తీసుకోవాలి, లేదంటే కలర్ అడుక్కి దిగిపోతుంది. ఐరన్ చేసినప్పుడు ఏంటంటే శారీస్ వెనక్కి తిప్పి ఐరన్ చేస్తారు కదా పేపర్ వేసి. మేడం, మీకు మొదటి నుంచి కళలపైన ఆసక్తితో నేర్చుకున్నారా, లేకపోతే ఏదో సెలవులు వచ్చినాయి ఖాళీగా ఉండి ఇంట్లో పేరెంట్స్ నేర్పించారా? ఇంత ఆర్ట్ ఎలా వచ్చింది అసలు? నిజానికి గొప్పతనం అంతా మా అమ్మగారి. మా అమ్మగారికి ఫస్ట్ నుంచి కూడా హ్యాండ్ పెయింటింగ్ అన్నా, అల్లికలు, కుట్టిలు ఇవన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. అమ్మ ఊళ్ళతోటి పర్సులు, హ్యాండ్ బ్యాగ్స్, హెయిర్ బ్యాండ్స్ అండ్ పర్సెస్, వ్యాలెట్స్ ఇట్లా డిఫరెంట్ గా చేసేవాళ్ళు. అయ్యే కాకుండా బొమ్మలు ఓన్ గా ఆవిడే అన్ని తయారు చేసేవాళ్ళు. ఫ్లవర్ వాజెస్ కానీ, అప్పట్లో రబ్బర్ బొమ్మలు వచ్చాయి కదా, వాటికి ఫ్రాక్స్ అని అవన్నీ ఇవన్నీ కుట్టేవాళ్ళు అనమాట. సో ఆవిడకున్న ఇంట్రెస్ట్ బట్టి ఆవిడ ఏం చేశారంటే నేను 6th క్లాస్లోనే టైలరింగ్ కి పంపించారు. నేను ఓకే, ఆవిడకున్న ఇంట్రెస్ట్ని బట్టి మీకు కూడా నిజంగా మీ అమ్మగారికి ఒక మంచి కళాకారిని తయారు చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి. మా అమ్మకి అసలు ఎంత చెప్పినా కూడా సరిపోదు. 3వ సంవత్సరం అప్పటి నుంచే నన్ను క్లాసికల్ డాన్స్ కి తీసుకెళ్లి నేర్పించుకొచ్చేవాళ్ళు భరతనాట్యం. ఓకే. అండ్ నాకు 3 years నుంచి నేను భరతనాట్యం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ 4.5 years వచ్చిన దగ్గర నుంచేనేమో కరాటీ క్లాస్ కి పంపించారు. అండ్ తర్వాత 6th వచ్చేటప్పటికేమో టైలరింగ్ క్లాస్ కి పంపించారు. 10th అవ్వటంతోనేమో హ్యాండ్ పెయింటింగ్ క్లాసెస్ కి వీటన్నిటికి పంపించారు. ఓకే. సో క్రెడిట్ ఇక్కడ మై మదర్ అన్నమాట. ఓ గుడ్, మంచి అమ్మ. నిజంగా ఇంత కళలకి ప్రసిద్ధి అయిన మిమ్మల్ని తయారు చేసినందుకు ఆవిడకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎంతోమంది మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. అయితే మీరు అసలు పక్కన ఒక్కసారి చూసుకుని ఉంటారు చిత్రాన్ని, అసలు మీ మైండ్లో పెట్టుకుని అలా పక్కన ఏమీ లేక డిజైన్ పెట్టుకుని చేసుకుంటారు చాలామంది. మీరు అలా వేసేస్తున్నారు. చాలా అంటే చాలా అభినందనలు అండి మీకు. నేను ఇందాక నుంచి చూస్తున్నా, అసలు ఎక్కడి మొదలు పెడతారు, ఎక్కడ చేస్తారు అని ఎంతో ఆశ్చర్యం వేసింది. ఈ డిజైన్కి అయితే మాత్రం ఇది ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ తీస్తాను మేడం. నిజంగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను, ఇంత చక్కగా వేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మేడం చుట్టూ లీవ్స్ వేసుకొస్తున్నారు. ఈ ఏనుగు ఇలాగే ఉంటుందా, ఇంకేమన్నా దానికి రూప్ చేస్తారా? అసలు అది ఫిల్లింగ్ అయినాక చాలా బాగుంటుందండి. ఓకే. ఐరావతాన్ని అలంకరిస్తాంగా, స్వర్గం నుంచి దిగొచ్చిద్దిగా, సేమ్ అదే ఎపీరియన్స్ మీకు కనిపిస్తుంది. ఓకే. అయితే ఫిల్ అయిన తర్వాత మళ్ళీ తిప్పుతాను. ఆయనే అందరూ అనుకుంటారండి హ్యాండ్ పెయింటింగ్, హ్యాండ్ ఆర్ట్, క్రాఫ్ట్ ఐటమ్స్కి వాల్యూ ఎక్కువ ఇవ్వరు, బార్గెన్ చేస్తూ ఉంటారు. బట్ దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అనేది ఎవరు గమనించరు.